వెలిగొండ ప్రాజెక్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి క్రెడిటే అంటున్నారు మేడం. అది ఎంతవరకు నిజం అంటారు? వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిదా అనేది అక్కడున్న పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను అడిగితే తెలిసిద్ది. ఆయన ఎప్పుడో శంకుస్థాపన చేసిన వదిలేసి నా విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% పనులు ఫిల్ చేసి వాటిలన్నింటినీ చక్కగా వెలిగొండ ప్రాజెక్ట్స్ అన్ని పనులు పూర్తి చేసిన వ్యక్తి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాగే మీరు అక్కడ వెళ్ళి ప్రజలు ఒకసారి టచ్ చేస్తే జగన్ గారి హయాంలో మేమందరం బెనిఫిషియర్స్, మాకు చాలా మ్యాక్సిమం మేమంతా సరైన బెనిఫిట్స్ పొందాము. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, కానీ మమ్మల్ని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మా మీద పోలీస్ ఫోర్స్ను ఉపయోగిస్తున్నారని చెప్పి అక్కడున్న ప్రజలు చాలా బాధపడుతున్నారు. సార్ మీరు వారిని పట్టించుకోరా? వెలిగొండ ప్రాజెక్ట్ని దగ్గర పునరావాస కేంద్రంలో ఉన్న జనాలను మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వారి బాధ మీరు ఎందుకు వినట్లేదు? కొంతమందికే బెనిఫిట్స్ అందాయి, కొంతమంది బెనిఫిట్స్ అందట్లేదు. మేము ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? మాకు ఏ భరోసా దొరకట్లేదు. మాకు సొంత ఫ్లాట్, మా ఫ్లాట్ ఎక్కడుందో మాకు చూపించట్లేదు. మాకు అలాట్ చేసిన ఫ్లాట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. కనీసం మినిమం ఫెసిలిటీస్ మాకు లేవు. అక్కడికి వెళ్ళి మేము ఎలా బతకాలి? మా జీవితాన్ని ఎలా మరి మేము కొనసాగించాలని వాళ్ళు ప్రజలు పడుతున్న వేదన, బాధ మీకు కనపట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీకు మాత్రం బుధవారం మేము ఓపెనింగ్ చేసేసేయాలి అని మీరు ఇంత టార్గెటెడ్గా పనిచేయటం అనేది కరెక్ట్ కాదు. ఇంత కఠినంగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. అక్కడున్న ప్రజలు కూడా మీకు ఓట్లు వేస్తేనే మీరు ఈరోజు అంత ఉన్నత స్థానంలో ఉన్నారు. వారికి అలాట్ చేసిన ఫ్లాట్స్లో మీరు కన్స్ట్రక్షన్ చేశారా? వారు చెప్తున్నారు మాకు ఏదైతే ఫ్లాట్స్ ఇచ్చారో అక్కడ కనీసం మినిమం ఫెసిలిటీస్ లేవు, కనీసం ఉండటానికి ఎటువంటి సౌకర్యవంతమైన ఫెసిలిటీస్ లేవు, కనీసం ఒక గుడి లేదు, ఒక బడి లేదు. ఇక్కడ మేము ఎలా జీవితం కొనసాగించాలని వాళ్ళు చెప్తున్న ఆ బాధలు మీకు కనబడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా మీరు ఎవరు మెప్పు కోసం ఇలా పనిచేస్తున్నారు? అక్కడున్న ప్రజలు ఈరోజు ఇప్పుడు పరిస్థితిలో వాళ్ళు తాగటానికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. కరెంటు లేదు, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. మేము చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి మేము వెళ్ళము అని చెప్పే వాళ్ళ వేదన మీకు కనబడట్లేదా? ఎందుకు మీకు ప్రజలంటే, సామాన్యులంటే ఇంత కక్ష? అక్కడున్న ప్రజలు ఏం అడుగుతున్నారు? మినిమం ఫెసిలిటీసే కదా. వాళ్ళు ఏమన్నా ఎత్తైన మీరు చెప్పే అమరావతి లాంటి భవనాలు అడిగారా? మేము ప్రాజెక్ట్ కోసం మా భూమిని త్యాగం చేశాము. మాకు అలాట్ చేసిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవి మాలో కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. మమ్మల్ని కన్సిడర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పులుంటే తప్పుందని మీరు అంటున్నారు, తప్పు లేదని వాళ్ళు అంటున్నారు. మా డేట్ని కూడా ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్న విషయాల మీద ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు? అర్జీలు పెట్టమంటున్నారు. అర్జీలు పెడితే కలెక్టర్ గారు తీసుకుంటున్నారు తప్ప 750 అర్జీలు పెండింగ్లో ఉన్నాయంటే వాటిని ఎప్పుడు మీరు క్లియర్ చేస్తారు? అవేమీ క్లియర్ చేయకుండా మాకు అధికారం ఉంది, మేము ప్రాజెక్ట్ని రీఓపెన్ చేసేయాలి, మేమే ఓపెనింగ్ చేసేయాలి అనే ఒక క్రెడిట్ చోరీలో భాగంగా అక్కడున్న సామాన్యులు వేధించడం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకసారి వెలిగొండ ప్రాజెక్టులో అక్కడ సామాన్యులు ఎవరైతే మరి బాధలు పడుతున్నారో, ఈ రోజు కూడా కరెంట్ లేక, వాటర్ లేక, డ్రైనేజీ లేక ఆ చిన్న పిల్లలు పెట్టుకొని మేము చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారో వారి మీద ఒకసారి మీరు విచారణ చేయండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్తారు కదా, ఫస్ట్ తారీఖు రాగానే ఒక పూరు గుడిసెలోకి వెళ్ళిపోతారు, స్టవ్ వెలిగించకుండా వంట చేసేస్తారు, ఇలాంటి ట్రిక్స్ అన్నీ చేస్తారు కదా. అలా కాకుండా ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్ళండి. వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారి దౌర్భాగ్య స్థితిని మీరు చూడండి. అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించండి. నిజంగా ఎంతమంది బెనిఫిట్స్ అయిందని, ఎంతమంది బెనిఫిట్స్ అందలేదు, మరి ఇంకెంతమంది లబ్ధిదారులకు పెండింగ్ ఉన్నాము, ఎవరెవరికి ఏ బకాయిలు ఉన్నాయి, వీళ్ళ ఫ్లాట్స్ ఇవి, ఇగో మీకు కేటాయించిన స్థలాలు ఇవి, ఇగో మీకు ఇలా కట్టాము అని చెప్పి చూపించండి. వారు అడిగేది మినిమం ఫెసిలిటీసే. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి సార్. ఇంతమంది ప్రజలు ఉసిరి మీకు తగలటం కూడా మీకు కూడా మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. మీరు క్రెడిట్ చోరీ కోసం ఇటువంటి సామాన్యుల జీవితంతో ఆడుకోవద్దు.